నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో ఉచిత లడ్డు నిలిపివేయడంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అభిషేకం లడ్డు 100 రూపాయల నుండి 150 రూపాయలకు పెంచడంపై హిందూ సంఘాలు ఆలయ ఏఈఓ సుదర్శన్ గౌడ్కు కలిసి తమ వినతి పత్రాన్ని అందజేశారు. ఇక ఆలయంలో జరుగుతున్న పలు అవకతవకలపై ఆలయ అధికారులతో చర్చించారు. ఆలయాన్ని ఒక వ్యాపార కేంద్రంగా ఎండోమెంట్ అధికారులు చూడడంపై హిందూ సంఘాలు మండిపడ్డాయి. టెంపుల్ టెంపుల్ కింద వస్తుంది. లడ్డూలో ఆదాయం వస్తే దానిని మీరు అన్నదానానికి కూడా డైవర్ట్ చేయరు అంటే అసలు కంపెనీ కన్నా దారుణంగా అయిపోయింది. అయితే ఈ మధ్య బాసరలో ఈ బీజాక్షలకు సంబంధించిన అంశం చాలా మటుకు వస్తున్నది. దీనికి సంబంధించి మరి బాసరకు సంబంధించిన పూజారులు కొందరు మరి కమిషనర్ గారికి, నిజామాబాద్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. సనాతన ధర్మములో లేని బీజాక్షరము వ్రాస్తున్నారు అని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం వీళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. వీళ్ళు ఎవరయ్యా మరి కంప్లైంట్ ఇచ్చిందంటే స్వయంగా బాసర పుణ్యక్షేత్రంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్న వ్యక్తులకు సరస్వతి రహస్యోపనిషత్తులో ఉన్న బీజాక్షర మంత్రం తెలియకపోవడము అంటే వీళ్ళకి ఇంకా ఏం తెలియదు అనేది మాకు అర్థమవుతున్నది. దీనికి సంబంధించి ఏంటంటే ఎప్పుడైతే పేపర్లో వచ్చింది అంటే సనాతన ధర్మంలో లేని బీజాక్షరము ఇక్కడ ఎవరో ఒక స్వామీజీ వేద పాఠశాల నిర్మాణం చేసుకొని బీజాక్షరం అని రాస్తూ వాళ్ళు వ్యాపారం చేసుకుంటారని ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. కానీ ప్రజలందరికీ చెప్పేది ఒకటే, సరస్వతి రహస్యోపనిషత్తు అనే ఒకటి స్తోత్రం ఉంటుంది. దానిలో మంత్రం ఉంటుందండి, బీజాక్షర మంత్రం ఉంటుంది. అందులో అంటే ఓం జిహ్వాగ్రే అక్షరం లిఖిత్వ తస్మై విద్యాం ప్రదాయతే తేన విద్య ప్రసన్యస్యాత్ బాలస్య నాత్ర సంశయ. అంటే ఏదైనా అర్థం ఏంటంటే ఎవరైతే తమ గురు ద్వారా కానీ స్వామీజీల ద్వారా కానీ వారి కులగురువుల ద్వారా కానీ నాలుక పైన బీజాక్షరం రాస్తే వారి యొక్క జీవితంలో విద్య చాలా బాగా వస్తుంది, వాళ్ళు జ్ఞానవంతులుగా ఉంటారని చెప్పేసి సరస్వతి రహస్యోపనిషత్తు చెప్తుంది. నేనేమంటున్నానంటేనండి, బాసర దేవాలయ తెలంగాణ హిందూ రాష్ట్ర సమన్వయ సమితి నేతృత్వంలో వివిధ హిందూ సంస్థల ఆధ్వర్యంలో హిందూ జనజాగృతి సమితి, రాష్ట్రీయ శివాజీ సేన, హనుమాన్ చాలీసా, హనుమాన్ సేన, రాష్ట్రీయ హనుమాన్ సేన, ఇలా భాగ్యనగర్, వేములవాడ, ఇందూర్, కరీంనగర్ ఇలా వివిధ జిల్లాల నుండి ఈరోజు ఇక్కడ జ్ఞాన సరస్వతి ఆలయ కార్యాలయానికి రావడం జరిగింది. ప్రధానమైనటువంటి 2 డిమాండ్లు మేము చెప్తున్నాము. చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఒక నోటీస్ అతికించడం జరిగింది. 150 రూపాయల అక్షరాభ్యాస టికెట్కి ఇచ్చేటువంటి లడ్డు ప్రసాదము ఇక ముందు మేము ఇవ్వము, ఎందుకంటే అలా ఉచితంగా ఇచ్చేటువంటి లడ్డు ప్రసాదం వల్ల దేవాలయానికి లాస్ వస్తుంది. అలాగే 100 రూపాయల లడ్డూని 150 రూపాయలకి మేము దాన్ని పెంచుతున్నాము అని చెప్పేసి నోటీస్ ఇచ్చారు. ఇది పూర్తిగా మేము ఖండిస్తున్నాము. ఈ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలి, లేదంటే పెద్ద ఎత్తున ధర్నాకి దిగుతాము. ఎండోమెంట్ కమిషనర్ గారికి దీనికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. దీన్ని వెంటనే మీరు రద్దు చేయండి. రెండోది వచ్చేసి అక్షరాభ్యాసం అనేటువంటిది బాసర క్షేత్రంలో ఒక సెంటిమెంట్, ఒక ఆచారము. లక్షలాది మంది ఇక్కడికి వస్తారు. కాశ్మీర్లో అమ్మవారి దేవాలయం వదిలితే రెండోది భారతదేశంలో ఉండేది బాసర క్షేత్రము. ఇలాంటి ఒక అక్షరాన్ని ఈరోజు అమ్ముకోవడం జరుగుతోంది.